నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం బీజేపీ నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మోపాల్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ట్రంప్ టారిఫ్ బాంబుతో నెలకొన్న మాధ్యం భయాలు ప్రపంచ వాణిజ్య యుద్ధ ఆందోళనలతో ముంచేసిన భారత్ స్టాక్ మార్కెట్లు రాజీ మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ఎంతో దోహదపడుతుంది బాన్సువాడలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ను ప్రారంభించిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ భార్గవి వేల్పూర్ జంబీ హనుమాన్ ఆలయంలో దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేక మహోత్సవం హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్రంలో దంచుకొడుతున్న ఎండలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న జనాలు నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా జీవన్ రెడ్డిల సమక్షంలో 12, 30, 31 డివిజన్ల నుంచి భారీగా బీఆర్ఎస్లో చేరికలు పార్టీ కండువాలతో ఆహ్వానించి బిగాల జీవన్ రెడ్డి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలి సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆశీష్ సాంగ్వాన్ భాజపా నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు లోక్సభ ఎన్నికల్లో భాజపా 8 స్థానాల్లో గెలిస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు మాత్రం 0 అని విమర్శించారు గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు దేశంలో 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో 9 స్థానానికి పడిపోయింది మెట్రోకు నిధులు అడిగితే ఇవ్వడం లేదు మూసీ పునర్జీవనానికి నిధుధులు అడిగితే రూపాయి ఇవ్వలేదు విభజన చట్టంలో హామీల గురించి కేంద్ర మంత్రులు ఏనాడైనా మాట్లాడారా మతతత్వ రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరు బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదించేందుకు కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం లేదా తెలంగాణ ప్రాజెక్టుల గురించి భాజపా నేతలు ఒక్కసారి కూడా మాట్లాడలేదు తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి సవతి తల్లి ప్రేమ భారాస భాజపా మధ్య ఎప్పుడు రహస్యబంధం ఉంటుంది 10 ఏళ్ల పాలనలో భారాస 1000 ఎకరాలు అమ్ముకుంది అప్పుడు ఎందుకు మాట్లాడలేదు గత ప్రభుత్వం 1,00,000 ఎకరాలు డిఫారెస్ట్ చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు చిచ్చు పెట్టడం వలన ఒక్కసారి కాదు 3 సార్లు అవకాశం ఇచ్చారు 3 సార్లు మోడీ గారికి అవకాశం ఇచ్చి ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశానికి ఏం వెలుగబెట్టారో ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చారా ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్ పరం చేయలేదా బీదవాను వాడుకునే గ్యాసు కిరోసిన్ డీజిల్ ధరలు పెంచలేదా ఎవరిని ప్రసన్నం చేసుకున్నారు మీరు 11 సంవత్సరాలుగా బడా కంపెనీలు అదానీలు అంబానీలు పెంచడం తప్ప ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం సామాన్యుల కోసం మోడీ గారు చేసింది ఏమీ లేదు శూన్యం మోపాల్ మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సోమవారం మోపాల్ మండలంలో పర్యటించారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు నర్సింగ్పల్లి మోపాల్ మంచిప్ప ముదక్పల్లి సిర్పూర్ న్యాల్కల్ గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు ట్రంప్ టారిఫ్ బాంబుతో నెలకొన్న మాధ్యం భయాలు ప్రపంచ వాణిజ్య యుద్ధ ఆందోళనలకు భారత్ స్టాక్ మార్కెట్లను ముంచేశాయి
కనివిని ఎరగని రీతిలో దేశీయ సూచీలు కుప్పకూలాయి. కేవలం 10 సెకండ్ల వ్యవధిలోనే 10 పర్ల సంపద ఏకంగా 20 లక్షల కోట్ల మేర ఆవిరైందంటే మార్కెట్ల పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 3939.68 పాయింట్లు 5.22% కుంగింది. ఆ సమయంలో బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 20,16,293.53 కోట్లు తగ్గి 3,83,18,592.93 కోట్లకు చేరింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 10% మేర కుంగాయి. మార్కెట్ అస్థిరతను సూచించే వీక్స్ ఇండెక్స్ ఏకంగా 57% పెరిగింది. ట్రంప్ టరీఫ్ల దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. సోమవారం ఆసియా, ఐరోపా సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. జపాన్ నిక్కీ 7% మేర నష్టాల్లో ఉంది. గత వారంలో అమెరికా మార్కెట్లు కూడా భారీగా కుదేలయ్యాయి. సోమవారం కూడా వాల్ స్ట్రీట్లో తీవ్ర నష్టాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ టారిఫ్లతో ద్రవ్యోల్బణం పెరిగి కార్పొరేట్ లాభాలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించే అవకాశాలున్నాయి. దీంతో మాధ్యం భయాలు నెలకొన్నాయి. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాధ్యం నెలకొనే అవకాశాలు జేపీ మోర్గన్ 40% నుంచి 60% పెంచింది. భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ తొలుత ఆలయం వద్దకు చేరుకుని గవర్నర్కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి సమర్పించారు. శ్రీరామనవమి తద్వారా రోజు పట్టాభిషేకం చేయడం భద్రాచలం రామాలయం ప్రత్యేకత. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపుతుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రాగల 3-4 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొన్నారు. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించనున్నదని, అనంతరం 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం, బుధవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈ నెల 13 వరకు రాష్ట్రంలో పలుచోట్ల అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. సులభంగా న్యాయ సేవలు అందించేందుకు రాజీ మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించడానికి కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని బాన్సువాడ కోర్టు మెజిస్ట్రేట్ భార్గవి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను మున్సిఫ్ మెజిస్ట్రేట్ భార్గవి ప్రారంభించారు. ఈ కేంద్ర హైకోర్టు ద్వారా నియమించిన కమిటీ ద్వారా ప్రజలకు సేవ అందుతాయని జడ్జి భార్గవి అన్నారు. సులభంగా న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా వివాదాలకు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి, కోర్టు బయట రాజీ మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ కేంద్రంతో ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించడంతో పాటు కోర్టులపై భారాన్ని కూడా తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ ఆమె అభినందించారు. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ మనం లొకేషన్ చేసుకున్నాం. అందులో 9 మన పరిధిలో బాన్సువాడ తెచ్చుకుంటే అల్లరెడ్డి పరిధిలో అవ్వడం, 9 సెంటర్లకి ఎమ్మెల్యేసీ చైర్మన్గా నేను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జీవన్ రెడ్డిల సమక్షంలో 12, 30, 31 డివిజన్ల నుంచి భారీగా మైనార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ 12, 30, 31 నుంచి భారీ మైనార్టీ యువత గులాబీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి సాధారణంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడారు. మహమ్మద్ ఇర్ఫాన్, అబ్దుల్ మాజీద్, జైను, నయీం, అలీం, షారుఖ్ నేతృత్వంలో భారీగా చేరికలు జరిగాయి. చాలా సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో లేదు. అయినప్పటికీ చేరుతామని మైనార్టీ యువత పెద్ద ఎత్తున ముందుకు రావటం ఆనందదాయకమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో లేదు. ఎవరైనా ఆశపడితే సంపాదించుకోవాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్తారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమీ చేస్తలేదని ప్రజలంతా గ్రహించారు. పేదల ప్రభుత్వం బీఆర్ఎస్ కు గుర్తింపు ఉంది. మా పాలనలో కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు అనేక పథకాలను అమలు చేశారు. ఇలా పేదల కోసం ఆలోచించిన వ్యక్తి కేసీఆర్. మా హయాంలో నిజామాబాద్ అర్బన్లోని గల్లీలో చమ్కదియే. ఇప్పుడు నిజామాబాద్ హలత్ మొత్తం ఖరాబ్ అయ్యే. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఒక్క చెట్టు పెట్టలేదు. పెట్టిన చెట్లకు నీళ్లు పోసలేడు. స్తంభాలకు విద్యుత్ వెలిగిస్తే అదే ఇప్పుడు పెద్ద ముచ్చట. నిజామాబాద్ మా హయాంలో మెరిసింది, కానీ చీకట్లో గుడ్డిగా కనిపిస్తోంది. ఆ మెరుపులు ఇప్పుడు లేవు. రాత్రిపూట సిటీని చూస్తే ఒక్క లైటు వెలుగుతలేదు. అందుకే ఇదంతా చూసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. వచ్చే కాలమంతా బీఆర్ఎస్ పార్టీదే. సీఎం అయ్యేది కేసీఆర్ మాత్రమే. కొద్ది కాలం తర్వాత 10 ఏళ్లలో ఎవరికైనా వ్యతిరేకత వస్తుంది. 10 ఏళ్లలో మాకు వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీకి 10 నెలల్లో వ్యతిరేకత వచ్చింది. సర్వే రిపోర్టులో ఇప్పుడున్న ఎన్నికలు జరిగితే 10 ఎమ్మెల్యే సీట్లు కూడా రావని చెబుతున్నారు. మాకు మద్దతు తెలపండి, మాకు అండగా నిలవండి, మీకు మేమున్నామంటూ గులాబీ పార్టీ శ్రేణులు మైనార్టీ నాయకులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాగూర్, సత్యప్రకాష్, జగత్ రెడ్డి, నవీద్ ఇక్బాల్, మతిన్ ఇమ్రాన్, షేహాజాన్, సనావుల్లా తదితరులు పాల్గొన్నారు. मेरे भाइयों, कुछ साल होने के बाद 5-10 साल हुकूमत में रहने के बाद किसी तरह किसी को एंटी इनकम्बेंसी आता है कि इन्होंने ये नहीं किया, उन्होंने वो नहीं किया, हमारा देखभाल नहीं हुआ. हमको 10 साल के बाद एंटी इनकम्बेंसी आया, लेकिन ये कांग्रेस हुकूमत को 10 महीने भी नहीं रुका. कुछ महीने में ही उनको एंटी इनकम्बेंसी आया. और सर्वे रिपोर्ट्स बोल रहे अगर आज के तारीख में तेलंगाना में अगर इलेक्शन हुआ तो 10 सीट भी कांग्रेस पार्टी को नहीं आएंगे. फिर आज का दिन इतना लोग आके जैन हो रहा बोले तो बहुत खुशी का खबर है. ये ये ग्रामानी गली में गए तो भी लोग भाग के आ रहे. गली में, टाउन में, गांव में जाके पूछे तो भी सारो ना खारो ना केसीआर साहब होना बोल रहे सब लोग. और एक बार केसीआर साहब सीएम बनना बोल के लोग बोल रहे, नहीं बोल रहे. सारे गावाली कारे गावाली केसीआर गावाली अंटा उన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మెప్మా పీడీ రాజేందర్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఆంజనేయ స్వామి మాలాధారులకు దీక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఆంజనేయ స్వామి మాలాధారణ వేసుకున్న స్వాములకు ఈ రోజు వేల్పూర్ జంబీ హర్మన్ వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దీక్ష కార్యక్రమానికి స్వాములు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో సతీ సమేతంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మాలాధారణ స్వాములతో కలిసి భక్తి భజన పాటలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిందేశారు. మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ బీసీ మహాసభ జిల్లా కన్వీనర్ ఆది ప్రవీణ్ కుమార్ పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. స్థానిక ముదిరాజ్ వీధిలో ముదిరాజ్ సంఘం దగ్గర డివిజన్ నెంబర్ 44ను 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నటువంటి మరియు అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్త అయిన ఐలాపురం యాదగిరి అలియాస్ మేసిరి యాదగిరి కొన్ని నెలల కిందట నుంచి పక్షవాతంతో మంచం పట్టి ప్రస్తుతం కడుపులో పేగులు దెబ్బతిని కడుపు వాపుతో ఉబ్బిపోయి మంచం నుండి కిందికి దిగలేని పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి అనారోగ్యంతో మంచం పట్టిన యాదగిరిని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు తెలంగాణ బీసీ మహాసభ నిజామాబాద్ జిల్లా కన్వీనర్
ఆది ప్రవీణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ కోనేరు సాయి కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈర్ల శేఖర్, వేముల దేవిదాసు, ఎడ్ల అశోక్ యాదగిరిని ముదిరాజ్ వీధికి వారి ఇంటి వద్దకు వెళ్లి యాదగిరిని మనోధైర్యంను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక సంచి బియ్యం, 2 నెలలకు సరిపడ పప్పులు, ఉప్పులు, నూనె, పసుపు, కారం, చింతపండు, సబ్బులు, చక్కెర, చాయపత్తి తదితర నిత్యావసర వస్తువులను అన్ని కూడా స్వయంగా ఆది ప్రవీణ్ కుమార్ కు అందజేశారు. వైద్య సహాయానికి అందించడానికి తోడ్పడాలని చెప్పేసి వారి యొక్క ఇల్లు కూడా లేదని నిలబడ్డది. వాళ్ళ ఇక ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయినట్టు చూడాలని చెప్పేసి తనకు పెళ్ళం పిల్లలు లేరు. ఇటు పోతే తన చెల్లగారైన బాలమణి గారు మరియు అల్లుడు అనిల్ గారు వారిని యొక్క కాపాడుకుంటూ వస్తున్నారు. దగ్గర ఈ పరిస్థితి ఒక సంవత్సరంన్నర నుంచి ఉన్నట్టు తెలిసింది. కాబట్టి ఇప్పటికైనా మన యొక్క కాంగ్రెస్ పెద్ద నాయకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎంతో కొంత వారికి సాయం చేస్తూ వారి వైద్యానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి హైదరాబాద్లో పెద్ద ఆసుపత్రులు ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తనకేదైనా ఇంకేమైనా సాయం అంటే కూడా నా నుంచి చేయడానికి ముందడిగా ఉన్నానని చెప్పేసి మరోసారి వాళ్ళు ధైర్యం కోల్పోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తను ఆరోగ్యంగా కుదుటపడాలి తొందరగా. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జగిత్యాల గ్రామంలో ఆంజనేయ స్వామి పంచాయతనం విగ్రహ ప్రతిష్టాపన భాగంలో మంగిరాములో మహారాజ్ పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు. గొట్టుముక్ల గ్రామంలో మంగిరాములో మహారాజ్కు భక్తులు పాదపూజ నిర్వహించి ఆశీస్సులు తీసుకుని భజనలు చేశారు. ఆలూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి మందిర నిర్మాణ కార్యక్రమంలో గడప ఎక్కించి గ్రామ కమిటీ సభ్యులు మరియు దాతలు మహారాజ్ ద్వారా కొబ్బరికాయ కొట్టి ఆశీస్సులు తీసుకున్నారు. ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా రథోత్సవం భక్తులకు అన్నదానం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బోనగిరి దేవన్న, ఇట్టెడి రాజ్ కుమార్, తమ్మడి రాజు, బాస శేఖర్, రెమ్మ రణదీప్, ఇందుర్తి సుధాకర్, వేముల మహేందర్, ఆడపై ప్రశాంత్, పోదుగంటి ఆసన్న, సింగారపు నవీన్, బక్కూరి ముత్తెన్న, తుమ్మల ప్రభాకర్, శివరాత్రి అశోక్ మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకలకు ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగిందన్నారు. శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తులను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథంపై ఊరేగించామన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తలరాంపూర్ గ్రామం, ఎర్గట్ల మండలం. శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చేసుకుంటాం మేము ఇక్కడ. అయితే ఇంతకుముందు మా తాతలయంలో హనుమన్ల గుడిలో చేసుకుంటుంటే అక్కడ చిన్నగా ఉండే గుడి. ఇది 2008 నుంచి ఇక్కడ ప్రారంభించుకున్నాం. పెద్ద ఎత్తున ఉంటుంది ఇక్కడ. అందరూ దాతల సహకారం ఉన్నది, ప్రజల సహకారం ఉన్నది, గ్రామ కమిటీది. ఈరోజు కళ్యాణోత్సవం ఇంతకుముందు చేసినాము. రాత్రి 8 గంటలకు రథోత్సవం ఉంటుంది. మొత్తం ఊరేగింపు ఊరు చుట్టూ తిరుగుతున్నాం ఈ సంవత్సరం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. Welcome back. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం TNGO జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో నెలకొల్పిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈరోజు TNGO ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన నూతన కలెక్టర్ కార్యాలయం
ఐడీఓసీ ఆవరణలో చలివేంద్రం ఉచిత అంబలి వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజావానికి విచ్చేసిన అభ్యర్థులకు మంచినీరు అంబలిని అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కరించడంలో ముందు వరుసలో ఉన్న టీఎన్జీఓలు నేడు ఎన్జీఓల మాదిరిగా వివిధ సేవా కార్యక్రమాలు టీఎన్జీఓ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. తదనంతరం టీఎన్జీఓలు జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ టీఎన్జీఓ కార్యాలయం నందు నేడు చలివేంద్రం మరియు ఉచిత అంబలి వితరణ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ఏప్రిల్ 8న ఆల్ ఇండియా నిరసన దినంకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపుకు విజయవంతం చేయాలని సిరికొండ మండల నాయకులు రామ్జీ ఎం లింబాద్రిలు పిలుపునిచ్చారు. సోమవారం నాడు సిరికొండ మండలంలోని గడ్కోల్ తూంపల్లి కొండాపూర్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ కార్యకర్తలు విస్తృతంగా కరపత్రాల పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ మండల నాయకులు కె రామ్జీ ఎం లింబాద్రిలు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల్లో మతోన్మాదాన్ని పెంచి పోషించే విధంగా చేస్తున్నారని, మత ఫాసిజం పెరగడానికి కుట్రలు పన్నుతున్నారని వారు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసన వ్యక్తం చేస్తామని, ప్రజలు ప్రజాస్వామిక వాదులు, సెక్యులరిస్టులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నిరసన దినాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బి కిషోర్, ఎం నారాగౌడ్, ఎస్ కిషోర్, బాలరెడ్డి, కట్ట రామన్న, ఎర్రన్న, తుంపల్లి భూమాగౌడ్, గంగాబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని ఏప్రిల్ 8న అఖిల భారత నిరసన దినంగా పాటిస్తూ ఉన్నాం. దీన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫాసిస్ట్ విధానాలను ఎండగట్టాలని చెప్పేసి మాస్ లైన్ ప్రకటిస్తూ ఉన్నది. నాగారం డంపింగ్ యార్డులో నిప్పులు చెలరేగడంతో చెత్త బండ్లను నిలిపి స్థానికులు నిరసన తెలిపారు. నగర శివారులోని నాగారంలో గల డంపింగ్ యార్డులో గత 3 రోజుల నుండి చెలరేగిన మంటలతో అక్కడున్న స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో గమనించిన మున్సిపల్ అధికారులు వెంటనే ఫైర్ సిబ్బందికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో అక్కడున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో కూడిన పొగతో ప్రజలకు ఇబ్బందులు కలగాయని, అందుకే వెంటనే ఫైర్ సిబ్బందితో అదుపులోకి మంటలను తీసుకున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రజల ఆగ్రహంతో అక్కడ ధర్నా నిర్వహించారు. దీంతో మున్సిపల్ బండ్లు అన్ని కిలోమీటరు పొడుగున ఆగి వారి విధులకు ఎంతో అంతరాయం కలిగింది. ఏఎంసీ జయకుమార్తో పాటు మున్సిపల్ అధికారులు, ఎస్ఐలు, జవాన్లు, డంపింగ్ యార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మరమ్మతుల కారణంగా సాటాపూర్ రైల్వే గేటును తాత్కాలికంగా మూసివేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఎడపల్లి మండలం సాటాపూర్ రైల్వే గేటును సోమవారం నుంచి తాత్కాలికంగా మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు, అభివృద్ధి పనుల్లో భాగంగా మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి పనులు పూర్తయిన తర్వాత యథావిధిగా వాహనాల రాకపోకలు సాగించవచ్చన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఆదివారం గేటు మూసివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరిగి గేటును తీశారు. స్నేహాని కన్నా మిన్న లోకాన ఏది లేదురా అని కవి చెప్పిన అక్షర సత్యాన్ని మొహమ్మద్ జునిమియా నిజం చేశాడు. డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో మొహమ్మద్ జనీమియా చిన్ననాటి స్నేహితులు చెరుకుపల్లి శ్రీను విద్యుత్ షాక్తో ఇంట్లో ఉన్న విలువైన సామాన్లు అగ్నికి ఆహుతి కావడంతో సోషల్ మీడియా తెలుసుకున్న మొహమ్మద్ జనామియా తన సోదరులతో హైదరాబాద్ నుండి గొల్లచెర్ల గ్రామానికి వచ్చి మిత్రుడు చెరుకుపల్లి శ్రీనును పరామర్శించాడు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నేనున్నానని భరోసా ఇచ్చి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా జనామియా మాట్లాడుతూ చిన్ననాటి నా మిత్రుడు చెరుకుపల్లి శ్రీను నివాసం ఉంటున్న ఇల్లు విద్యుత్ షాక్ సర్క్యూట్తో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కాలిపోవటం బాధగా ఉందని తెలిపారు. నా స్నేహితుడికి నా వంతు సహాయంగా దివంగత మా నాన్నగారు మహమ్మద్ అఫ్జల్ పేరు మీద బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేశానని, ఇంకా మంచి మనసున్న దాతలు ముందుకు వచ్చి సహాయం అందజేయాలని, ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని కోరారు. చిన్ననాటి మిత్రుడైన నా క్లాస్మేట్ 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నాము. అదేవిధంగా రాత్రి 11 గంటలకు అనుకోకుండా మధ్యాహ్నం టైంలో 3 గంటలకి అనుకోకుండా విద్యుత్ శాఖ వల్ల మొత్తం షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఇంట్లో మొత్తం ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా నైట్ తెలుసుకొని అతి త్వరగా హైదరాబాద్ నుంచి వచ్చేసి మా నాన్నగారి జ్ఞాపకార్థం మొహమ్మద్ అఫ్జల్ గారి పేరు మీదుగా మా క్లాస్మేట్ అయిన చెరుకుపల్లి శ్రీనివాస్ గారికి సహాయ సహకారాలు అందించారు. అదేకాక నిత్యావసర సరుకులు ఇంట్లో సరిపోయిన సరుకులు అందించాము. బాల్కొండలో రేపటి నుంచి ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి.
బాల్కొండ మండల కేంద్రంలోని సయ్యద్ షా బాదంగే భాద్గా ఖాద్రి దర్గాలో రేపటి నుంచి ఉర్దూ ఉత్సవాలు జరగనున్నాయి. సనాతన ఆచారం ప్రకారం ఇస్లామిక్ క్యాలెండర్ మేరకు షవ్వాల్ మాసంలో 8-9 తేదీల్లో ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। बालकोंडे में मंगल के दिन उर्सू उत्साह करने वाले हैं। सैयद बंदे की बातें शरियात खदरी की जानिब से उनके घर के मकान से उर्सू लेके आते दरगाह में हर साल शव्वाल की 8 तारीख 9 तारीख 10 तारीख 3 दिन ये उर्सू मनाया जाता है और बड़े पैमाने में करते हैं। और ये उर्सू में कैसे कि हेल्थ कैंप भी लगाया जाता है और हर गाँव से देहातों से ज़्यादा आवाम आके इस दरगाह में उर्स में हिस्सा लेते हैं। నగరంలోని దుబ్బా గుర్బాది రోడ్డులో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు పై అధికారుల పర్యవేక్షణలో నమ్మకమైన సమాచారం మేరకు నేడు మధ్యాహ్నం సమయంలో దుబ్బా గుర్బాది రోడ్ కృష్ణా మందిర్ దగ్గరలో గంజాయి అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు 3వ టౌన్ పోలీస్ వారు వెళ్లి గంజాయి అమ్ముతున్న పునీత్ కుమార్ సన్నా బ్రహ్మదేవ్ సదా వయసు 25 సంవత్సరాలు నివాసం బాదస్ నార్త్ కగారియా మండల్ మరియు జిల్లా బీహార్ రాష్ట్రం అతనిని పట్టుకోవడం జరిగింది. తన వద్ద 55 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. నేరస్తుడు గంజాయిని కాగారియా జిల్లా బీహార్ రాష్ట్రం నుండి తీసుకొచ్చారు అని చెప్పడం జరిగింది. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా గంజాయి అమ్మే వారిపై నిఘా ఉంచారు. దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దని, రైతులు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయించాలని డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్ వెల్లడించారు. నడిపల్లిలో సుద్దపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. డిచ్పల్లి మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో తహసీల్దార్ ప్రభాకర్, నడిపల్లిలో గ్రామీణ ఐకేపీ ఏపీఎం రజితారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మహిళా సమైక్య బలోపేతానికి కృషి చేయాలని, దళారులను నమ్మి మోసపోవద్దని తహసీల్దార్ ప్రభాకర్ రైతులను కోరారు. ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే తమ వరి ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్ సూచించారు. ఈ సందర్భంగా ఐకేపీ ఏపీఎం రజితారెడ్డి మాట్లాడుతూ రైతులు చెమటూర్చి పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని, ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటిస్తూ 18% తేమ మైజర్ ధాన్యం ఆరబెట్టి ఉంచాలని, ఏ గ్రేడ్ రకానికి 3220, 1 క్వింటాలకు బి గ్రేడ్ రకం 3200 రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభాకర్, ఐకేపీ ఏపీఎం రచితారెడ్డితో పాటు ఆర్ఐ సంతోష్, ఏఈఓ రూపేష్, ఐకేపీ సిసి సురేష్, మాజీ సర్పంచ్ కులాచారి సతీష్, ఆరోగ్యరాణి కవిత, ఏఎంసీ డైరెక్టర్ దేవా కరుణ, డిచ్పల్లి విండోస్ వైస్ చైర్మన్ కుమ్మరి చిన్న, బీజేవైఎం సతీష్ రెడ్డి, గంగారం, స్వప్న, సుద్దపల్లి కార్యదర్శి నరేష్, పాలక వర్గం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం సుద్దపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏపీఎం మేడం మరియు వీడీసీ సభ్యులు, సుద్దపల్లి గ్రామస్తులు, మహిళలు అందరూ పాల్గొనగా మనం ఇక్కడ ఐకేపీ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ప్యాడీ పర్చేస్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. మన ఇక్కడ యాక్చువల్గా ఇంకొకటి 2 కూడా ఐడిసిఎంఎస్ ద్వారా కూడా ఉన్నాయి, 2 సెంటర్లు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ప్రైవేట్కు వెళ్లకుండా ఈ నగరంలోని అవెన్యూ అపార్ట్మెంట్లో శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్ అవెన్యూ అపార్ట్మెంట్లో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తూ అందరి సహకారంతో వేద పండితుల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించుకున్నాము. ఇందులో భాగంగా అపార్ట్మెంట్ వాసులు ఇంకా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. అశోక అవెన్యూ అపార్ట్మెంట్ వాసులైన స్వామివారి పల్లకి కళ్యాణం వరకు తీసుకొచ్చి కళ్యాణ మండపంలో కళ్యాణం నిర్వహించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మన హిందూ పండుగలైన ప్రతి పండుగను అందరం కలిసి కుల మతాలకు భేదం లేకుండా నిర్వహించుకుంటామని వారు తెలిపారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కళ్యాణంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. అశోక అవెన్యూ అపార్ట్మెంట్లో వాసులు కట్టర్ హిందువులుగా వారు తెలిపారు. అందరూ కలిసికట్టుగా నిర్వహించుకుంటారని తెలిపారు. ముఖ్య అధ్యక్షులుగా శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎం వెంకటేష్, కార్యదర్శిగా సందీప్ రెడ్డి, కోశాధికారిగా ఎన్ మహేష్, కోటేశ్వరరావు ఇంకా కార్యవర్గ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం నిర్వహించుకున్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం తీర్థప్రసాదాలు అందించారు. మా యొక్క అశోక్ అవెన్యూకి విచ్చేసినటువంటి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారికి మరియు ఈ వార్డు కౌన్సిలర్ గారికి, మాజీ లావణ్య గారికి,
ఇక్కడికి విచ్చేసి మన ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు ఇల్లేందుల ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఆ భద్రాచల రామాలయంలో జరిగే కళ్యాణం కొంత అనువంతన్న గుర్తురాలన్న ఉద్దేశంతో మేము మా అశోక అవెన్యూ తరఫున గొప్పగా ప్లాన్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా మొత్తము ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల కృప వల్ల మేము ఈరోజు రాములవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి మా అశోక అవెన్యూ నుంచే కాకుండా చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ నుంచి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి కళ్యాణాన్ని ఆస్వాదించి చాలా చక్కటి కళ్యాణం చూసామనే అనుభూతిని వారందరూ వ్యక్తం చేయడం మాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతని ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మెప్మా పీడీ రాజేందర్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పీడీఎస్యు విద్యార్థి సంఘం వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి సభలను ఈ నెల 10 నుంచి 14 వరకు జరపాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ పిలుపునిచ్చారు. టీయూపీడీఎస్యు ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు జార్జి రెడ్డి 53వ వర్ధంతి పోస్టును ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులపై జరుగుతున్న ర్యాగింగ్ మరియు ఈవ్ టీచింగ్ దాడులకు వ్యతిరేకంగా విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేశారని, జార్జి సమాజాన్ని అధ్యయనం చేశారని, యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ అందుకున్న విద్యార్థి నాయకులు జార్జి రెడ్డి అని అన్నారు. నేడు విద్యారంగంలో మనువాద భావాజాలాన్ని ప్రవేశపెడుతున్నారని, యూనివర్సిటీ విద్యార్థుల మెదళ్లకు కలుషితం చేసే పాఠ్యాంశాలను విద్యల్లో ప్రవేశపెడుతున్నారని, విద్యా కాషాయీకరణ వ్యతిరేకంగా మరియు ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం జార్జిరెడ్డి పోరాట స్ఫూర్తితో పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీయూపీడీఎస్ నాయకులు ప్రిన్స్ దేవిక, రవీందర్, హుస్సేన్, ఆకాష్, రాజు, హనుమన్లు, విజయ్, సాయి, రాము తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా అర్ణతార కామ్రేడ్ జార్జిరెడ్డి 53 సంవత్సరాలు అవుతుంది చనిపోయి, అయినా కానీ ఆయన ఆశయ సాధన కోసం పీడీఎస్ విద్యార్థులం ఇంకా కృషి చేస్తున్నాం. నేడు విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. యూనివర్సిటీలో అనేక సమస్యలు కొట్టమిటాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బడ్జెట్ లేక ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలు అన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరొకవైపు ఆ ప్రైవేటు యూనివర్సిటీలకు ఈరోజు పచ్చజెండా ఊపుతూ ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు యూనివర్సిటీలో సమస్యలపైన జార్జిరెడ్డి ఏదైతే చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా ఇప్పించాలని రెంజల్ పీహెచ్సీ ఆరోగ్య విస్తరణ అధికారి కరిపి రవీందర్ పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట అంగన్వాడీ కేంద్రంలో మత నవజాత శిశువుల సంరక్షణ, సంక్షేమం, గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యకరమైన సలహాలు, సూచనలు, త్వరగా రిజిస్ట్రేషన్, పోషక పదార్థాలు తదితర అంశాలపై ప్రభుత్వం ఆసుపత్రుల్లోనే సాధారణ కాన్పులు చేయించుకోవాలని రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి కరిపి రవీందర్ తెలియజేశారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా ఇప్పించాలని, తల్లి బిడ్డల ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సేవలు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి, వడదెబ్బ నుంచి రక్షణ నివారణ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి కరిపి రవీందర్, ఆరోగ్య కార్యకర్త విజయ, ఆశా కార్యకర్తలు స్వప్న, శ్రవంతి, కవిత, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సబ్ సెంటర్ ద్వారా మన అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్తలకు తెలియజేసి మీ యొక్క మొదటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు మొదటి డోసుగా టీకా ఇవ్వడం జరుగుతున్నది. ఆ తర్వాత 2 మాసాల తర్వాత, నెల మాసాల తర్వాత మరొక టీకా ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అనంతరము మీ అందరికీ కూడా మరి ప్రతి నెల మరి రక్త పరీక్షలు కానీ, మూత్ర పరీక్షలు కానీ, అన్ని రకాల పరీక్షలు చేసి మీకు ఒకవేళ హెచ్పి ఏమైనా పర్సంటేజ్ తక్కువ ఉంటే ఐరన్ పోలిక్ టాబ్లెట్స్ కానీ ఇతరులే కానీ ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైనా కానీ మాతృత్వం పొందినప్పుడు, మరి గర్భిణి దాల్చినప్పుడు మరి ఈ విధంగా అటువంటి సర్వీసెస్
MCH మదర్ అండ్ చైల్డ్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మరి ప్రతి గర్భిణీ స్త్రీ కూడా టీఎన్జీఓస్ ఉద్యోగుల సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. చల్లని తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు. ఉద్యోగ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని అన్నారు. కలెక్టర్ ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయానికి వచ్చే వారికి ప్రస్తుత వేసవిలో అంబలి కేంద్రం ఎంతో ఉపశమనాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకులు గైని గంగారం తదితరులు పాల్గొన్నారు. తమను దేవాలయంలోకి రానివ్వడం లేదని కొందరు తాళ్లరాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీపై ఫిర్యాదు చేశారని సిఐ సత్యనారాయణ మీడియాతో అన్నారు. ఏర్గట్లలో సిఐ సత్యనారాయణ ఏర్గట్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ తాళ్లరాంపూర్ గ్రామంలోని శ్రీరామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 5వ తేదీన కుంకుమార్చన కార్యక్రమం జరిగిందన్నారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన కొందరు మహిళలు తాము దేవాలయంలోకి వెళ్లగా కుంకుమార్చన అర్చన చేయనివ్వలేదని, ఈ ఘటనపై తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన కొందరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమపై కేసు నమోదైన విషయాన్ని తెలుసుకున్న గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్కి చేరుకుని తమ తప్పేమీ లేదని తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. వాళ్ళ తప్పు లేదని తమకు దరఖాస్తు ఇచ్చారని సిఐ సత్యనారాయణ అన్నారు. ఈ విషయంపై దర్యాప్తు విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 5వ తారీఖు రోజు ఎర్రగట్ల మండలము మన తాళ్లరాంపూర్ గ్రామంలో ఒక జాతర జరుగుతుంది. అక్కడ రామాలయం జాతర శ్రీరామనవమి రోజు. ఆ రోజు చాలామంది భక్తులు అక్కడ 2 వర్గాల మధ్యలో ఉంది. ఇప్పుడు బీడీసీ అండ్ మన గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంత మధ్యలో ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ ఏంటంటే వాళ్ళని ఆ టెంపుల్లోకి రానిచ్చినప్పుడు అర్చన చేయలేదు. అయ్యగారు అక్కడ ఉన్నటువంటి పంతులు ఎవరైతే ఉన్నారో అతను అర్చనకు నిరాకరించాడు అని చెప్పేసి ఆ గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. గుత్పా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో బాలికల నూతన శౌచాలయాలు ప్రారంభించారు. గుత్పా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుత్పా నందు నేడు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించినటువంటి బాలికల శౌచాలయాలు, హ్యాండ్ వాష్ స్టేషన్లను ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ గుత్పా గ్రామ సేవా కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా అత్యాధునిక హంగులతో నిర్మించినటువంటి బాలికల శౌచాలయాలను, హ్యాండ్ వాష్ స్టేషన్లను ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇట్టి కార్యక్రమానికి అతిథిగా నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ వి ప్రకాష్, అలాగే ప్రత్యేక అతిథులుగా ఆలూరు ఎంపీడీఓ శ్రీ గంగాధర్, ఆలూరు ఎంఈఓ నరేందర్, మాక్లూరు ఎంఈఓ సత్యనారాయణలు హాజరై ఘనంగా అత్యాధునిక హంగులతో నిర్మించినటువంటి బాలికల శౌచాలయాలను ప్రారంభించడం జరిగింది. మొదటగా వేద ప్రకాష్ మిట్టల్ శిలాఫలకం ఆవిష్కరించిన అనంతరం శౌచాలయ భవనాలను ఆవిష్కరించారు. తదనంతరం అందరూ కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా నూతన అధ్యయనము మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా అతిథులు హాజరైనటువంటి వారందరినీ కలిసి మాట్లాడుతూ దాదాపు 3.5 లక్షలకు పైగా వెచ్చించి నూతన శౌచాలయాల నిర్మాణం జిల్లాలోని అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసినటువంటిదిగా గుర్తించామని, దీనికి రోటరీ క్లబ్ వారికి అభినందనలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కార్యదర్శి రేగులపల్లి గంగారెడ్డి కృషి ఫలితమే ఈ నిర్మాణం కొనియాడారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు శ్రీనివాసరావు, భరత్ పటేల్, జ్ఞానప్రకాష్, బాపురావు, పార్సీ రాజేశ్వర్, నర్సింగ్రావు, డిఈఓ ప్రతినిధులు శ్రీధర్ రెడ్డి, ఆర్గనైజర్ ఒడ్డెన్న అనిల్, గ్రామ కమిటీ సభ్యులు బాబన్న, అశోక్, సాయి కుమార్, విజయ్ గౌడ్, మనీష్ తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామస్తులు తమ గ్రామం నుండి ఏర్గట్ల మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. తాళ్లరాంపూర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కి చేరుకుని నినాదాలు చేశారు. వందల సంఖ్యలో గ్రామస్తులు పోలీస్ స్టేషన్ని ముట్టడించడంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీఏ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన సమయంలో వస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. తాము ఎవరిని అవమానించలేదని తాళ్లరాంపూర్ మహిళలు మీడియాతో అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ మఠం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన శ్రీరాముల వారి కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా శ్రీరామనవమి మరుసటి రోజున ఇక్కడ కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏటా కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీరామ మఠం వంశస్థులు ఉత్సవాలను నిర్వహిస్తారు. సోమవారం ఉదయం నుండి కళ్యాణోత్సవాలను నిర్వహించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కళ్యాణం ముగియగానే సీతారాముల వారి జంటపై ముత్యాల తలంబ్రాలు, వేద మంత్రోచ్చారణ మధ్య నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన కళ్యాణ ఉత్సవాలను పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ మఠం వంశస్థులు శ్రీ అన్నా మహారాజ్ సురేష్,
ఆత్మారావు మహారాజ్ పాల్గొన్నారు. గ్రామ పెద్దలు పూల మల్కారెడ్డి, శంకర్ నాయుడు, ఎల్లయ్య యాదవ్, నాయకుడు పోతున్న ఆకుల శ్రీనివాస్, శంకర్రావు, కామప్ప తదితరులు పాల్గొన్నారు. వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. ఈ భరత భూమి, ఈ భరత ఖండం ఆసేతు హిమాచలం రామరాజ్యం పేరుతో అద్భుతంగా ప్రతి సామాన్య భక్తులకి తెలిసింది. అలాంటి సీతారాముల కళ్యాణం మన సనాతన ఎడపల్లి శ్రీరామఠంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో దశమి రోజు మనం చేస్తామండి. నవమి రోజు శ్రీరామ జన్మోత్సవం, తెల్లవారు దశమి రోజు కళ్యాణోత్సవం. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో ఉగాది నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు పూర్ణాహుతి, నాగవెల్లి, వాసుదేవ పూజ, దేవతా ఉద్యాసన, బలిపూజ కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం సంతానం కోసం మహిళలకు పోలుదండాలు వేశారని తెలిపారు. ఉత్సవమూర్తులతో భక్తులు నృత్యాలు చేస్తూ స్థానిక ఊర చెరువుల్లో చక్ర స్నానంతో ఉత్సవాలు ముగిశాయని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, రామాచార్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడిగల గ్రామంలో ఉగాది నుంచి జరిగే శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి రోజైన చక్ర స్నానంతో ముగిస్తుంది. 9 రోజులు అంగరంగ వైభవంగా పడిగల్లో ప్రతి వీధుల్లో చిన్న రథంతో తిరిగి ఉల్లాసవంతంగా అందరినీ భక్తి శ్రద్ధలతో జరుపుకున్న శ్రీరామనవమి ఉత్సవాలు ఈరోజు ముగుస్తున్నాయి. ఈరోజు చక్రవర్తంతో దేవతలందరికీ చక్ర స్నానం దగ్గర ఉన్న ఊర చెరువులో చక్ర స్నానం చేస్తున్నాం. దీంతో ఈ ఉగాది ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు ముగుస్తున్నాయి. నస్రుల్లాబాద్ మండలంలో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురై వింత వింతగా ప్రవర్తిస్తున్న సంఘటన నెలకొంది. వివరాలు చూద్దాం. కామారెడ్డి జిల్లా బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో కల్తీ కల్లు తాగి పలువురు బాధితులు అస్వస్థతకు గురై వింత వింతగా ప్రవర్తిస్తున్న సంఘటన బాన్స్వాడలో కలకలం సృష్టించింది. అంకోల్ దామరంచాలోని కల్లు దుకాణంలో కల్లు సేవించిన 12 మంది అస్వస్థతకు గురికాగా బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 5గురిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇట్టి విషయమై సంబంధిత ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కల్లు దుకాణాల నుండి శాంపిల్స్ ను సేకరించి కెమికల్ ల్యాబ్ పరిశీలనకు పంపిస్తామని ఎక్సైజ్ సిఐ యాదగిరి రెడ్డి తెలిపారు. నేను అంకోల్ గ్రామంలో కళ్ళు తాగేది అస్వస్థతకు గురైనరని తెలిసింది. మీకు తెలుసా అని అన్నారు సారు. అంటే మాకు తెలియదు సార్, ఇప్పుడే మేము మా పని ప్రాసెస్లో ఉన్నాము. నేను పోతున్న సార్ అడిగి ఇమ్మడే పోయి మేము చెప్తా అని వచ్చినాం అన్నమాట. ఇక్కడ వచ్చే వరకు 8 మంది అస్వస్థతకు గురై కళ్ళు తాగి కౌంటర్ నెంబర్ 5 కళ్ళు దుకాణం కౌంటర్ నెంబర్ 5లో కళ్ళు తాగి అస్వస్థతకు గురైంది. హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు అని తెలిసింది అనమాట. ఇమ్మడే వచ్చేసేసి ఆర్ఐ గారి సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో మేము కళ్ళును టెస్ట్ చేయడానికి వచ్చినాము. కళ్ళును టెస్ట్ చేసినాము. అందులో సిహెచ్ అనే మత్తు పదార్థం లేదు. కాకపోతే ఏంటంటే వేరే మత్తు పదార్థాలు దానికి మా టెస్ట్కు రావు. కాబట్టి నిజామాబాద్ రసాయనశాలకు పంపుదామని టెస్ట్ చేసి పంచనామా కండక్ట్ చేసి కళ్ళును నిజామాబాద్ ల్యాబ్కు పంపుతున్నాము. అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చినాక తదుపరి చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ దాసరి చంద్రశేఖర్ పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని, పాఠశాలలో నేర్చుకున్న విషయ పరిజ్ఞానమే భవిష్యత్తు చదువులకు మూలమని సిరికొండ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ దాసరి చంద్రశేఖర్ తెలిపారు. అబాకస్, వేదిక్ మ్యాథ్స్లో వివిధ విభాగాల వార్షిక విద్య ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన సత్యశోధక్ పాఠశాల విద్యార్థులకు నేడు పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఛాంపియన్ జీనియస్ అవార్డులతో పాటు మెడల్స్లను బహుకరించి అభినందించడమైంది. తదనంతరం ఏఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ గణితం అంటే భయాన్ని తొలగించి ఆసక్తిని పెంపొందించడానికి, సులభంగా తక్కువ సమయంలో గణిత సమస్యను సాధించడానికి అబకాస్ మరియు వేదిక్ మ్యాథ్స్ దోహదపడతాయని, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సృజనాత్మకతతో నవీన ఆవిష్కరణలకు ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య, బోధన సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడకల గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈ రోజు ప్రజావాణిలో 73 ఫిర్యాదులు పలు శాఖలకు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పరిశీలించి సాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఆర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ చందర్, ఆర్డీఓ వీణా, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తడ్గోల్ రోడ్డులో గిర్మయ్య కాంప్లెక్స్ వద్ద అంబాలి కేంద్రాన్ని వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గత 25 సంవత్సరాలుగా ఆ అంబలి కేంద్రం నాగులమ్మ వెంకన్న తమ తండ్రి కీర్తిశేషులు గిర్మయ్య సెట్ జ్ఞాపకార్థం ప్రజలకు ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడేందుకు గాను అంబలి కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నాడని అన్నారు. ప్రజలకు ఎండవేడి నుంచి రక్షణ కల్పిస్తుందని, ఆరోగ్యాన్ని కాపాడుతుందని ప్రజలు ఈ అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నాగలగామ గిర్మయ్య గారి పేరుతో వారి జ్ఞాపకార్థం కుమారులైన నాగలగామ వెంకన్న గారు వేసవి కాలంలో వచ్చిపోయే వారికి బయట గ్రామాలకు వచ్చిన వారు కానీ, గ్రామంలో నివసించేవారు కానీ ఎవరికైనా ఆకలి దాహం అనుకున్నప్పుడు వారి దాహం తీర్చడానికి అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభం చేశాం. ఇది 26 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కేంద్రం ఇది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మోపాల్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ట్రంప్ టారిఫ్ బాంబుతో నెలకొన్న మాధ్యం భయాలు. ప్రపంచ వాణిజ్య యుద్ధ ఆందోళనలతో ముంచేసిన భారత్ స్టాక్ మార్కెట్లు. రాజీ మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ఎంతో దోహదపడుతుంది. బాన్సువాడలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ను ప్రారంభించిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ భార్గవి. వేల్పూర్ జంబీ హనుమాన్ ఆలయంలో దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేక మహోత్సవం. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రాష్ట్రంలో దంచుకొడుతున్న ఎండలు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న జనాలు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జీవన్ రెడ్డిల సమక్షంలో 12, 30, 31 డివిజన్ల నుంచి భారీగా బీఆర్ఎస్లో చేరికలు. పార్టీ కండువాలతో ఆహ్వానించి బిగాల జీవన్ రెడ్డి. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆశీష్ సాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.